దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ఈరోజు కూడా మలాడ్ జాను హుబ్లీ వెళ్తున్నాడు. వాళ్ళ చెల్లెలు జ్యోతి ఉదయ్ వారి కుటుంబాన్ని తీసుకురావడానికి వారి కొరకు ప్రార్థన చేయమని కోరారు. ఉదయ్ కొంత అనారోగ్య స్థితిలో ఉన్నవాడు కనుక వారి ప్రయాణాల కొరకు కూడా ప్రార్థించాలని ఈరోజు వెళ్ళి మళ్ళీ 24న వారు రిటర్న్ వస్తామని తెలియజేశారు. వారి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధ గ్రంథము నుండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఒక వరుస మనం ప్రారంభించాము, ద్వితీయోపదేశ కాండం వరకు వచ్చాము. అక్కడక్కడ కొన్ని విషయాలు మనము ఆలోచన చేస్తున్నాము. వరుసగా లేక వచనాల వారీగా కానీ అధ్యాయాల వారీగా మనము ధ్యానించటలేదు, కానీ అంశాలను బట్టి మనము అక్కడక్కడ ధ్యానించుట జరుగుతూ ఉన్నది. ఆదికాండము నుండి సంఖ్యాకాండం వరకు ఈ పుస్తకంలో ప్రతి గ్రంథములో ఉన్న విషయాలన్నీ మనకు చాలా తేటగా తెలిసి ఉండాలి. అంత మట్టుకు తెలుసుంటే చాలు. అంటే ఏ పుస్తకములో ఏమున్నది అనే కొంత జ్ఞానాన్ని మనము కలిగి ఉంటే మనము స్వయంగా చదివేటప్పుడు చాలా సులువుగా మనకు అనిపిస్తుంది చదివినవి అర్థం కావడానికి. ఇంకా మనము పట్టుదలతో ప్రార్థనాపూర్వకంగా చదివితే దేవుడు ఇంకా అనేక విషయాలను కూడా మనకు వ్యక్తిగతంగా బయలుపరుస్తాడు. దేవుని వాక్యము చాలా లోతైనది, గనుల వంటిది. గనులు చూసారా మీరు? ఏ గనైనా, బొగ్గు గనైనా, బంగారు గనైనా, ఇనుప గనైనా, ఆ గనులు ఎప్పుడు తరిగిపోవు. ఎంత తవ్వితే అంత వస్తూ ఉంటాయి. మన ప్రాంతంలో బొగ్గు గనులు ఉన్నాయి. ఎక్కడ? సింగరేణి, గోదావరికని అక్కడ బొగ్గు గనులు ఉన్నాయి. ఎంత తవ్వినా అవి తరిగిపోవు. దేవుని వాక్యము అలాంటిది. మనం ఎంత చదివినా అది ఇంకా ఒక నూతనమైన అనుభవానికి మనలను నడిపిస్తుంది. కనుక వ్యక్తిగత ధ్యానము చాలా అవసరము. దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడగోరుతాడు ఎక్కువగా. ఇలాగూ కూడికల్లో మాట్లాడేది దైవ సేవకుల ద్వారా మాట్లాడినప్పుడు 100 మందిలో కొందరికైనా వారు ఆశించినది, వారి స్థితిని బట్టి దేవుడు వారితో మాట్లాడతాడు. కొందరేమో కొన్ని నేర్చుకోవడానికి దేవుడు మాట్లాడుతుంటాడు. కానీ వ్యక్తిగతంగా చదివినప్పుడు నేరుగా దేవుడు మనతోనే మాట్లాడతాడు. అది వ్యక్తిగత ధ్యానములో ఉన్న ఒక శ్రేష్టమైన సంగతి. మంచిది. మనము ద్వితీయోపదేశ కాండానికి వచ్చాము. ఇందులో మోషే మళ్ళీ ఒక ఉపదేశాన్ని ప్రారంభించాడు. ఇంతకుముందు ఒకసారి చేశాడు, మళ్ళీ రెండవసారి ఈ ఉపదేశాన్ని రాస్తూ ఉన్నాడు గనుక రిపీట్ అవుతాయి. ఇంతకుముందు చెప్పినవి కూడా ఇందులో కనిపిస్తాయి మనకు. మనం ఇందులో ఒక మాటను ఎంచుకున్నాం. యెహోవా దేవుడు వారి మధ్య ఎలా ఉన్నాడు? యెహోవా దేవుడు వారి మధ్య ఎలా ఉన్నాడు అనే విషయాన్ని మనము ఎంచుకొని ఆ విధంగా మనము ఇదివరకు ధ్యానిస్తున్నాం. మోషేకు చాలా చింత ఉన్నది ఇశ్రాయేలు ప్రజలను గూర్చి. 40 సంవత్సరాలు తాను తన నాయకత్వములో వారిని నడిపించాడు. ఎన్నో అనుభవాలు చూశాడు వారి ద్వారా. వారు ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరూ తన కన్నుల ఎదుటనే అరణ్యములో రాలిపోయారు. కనుక మోషే బహుగా చింతించుంటాడు.
వారి కొరకు చాలా బాధపడి ఉంటాడు. కానీ అది దేవుని యొక్క చిత్తము. వారి అవిధేయతను బట్టి, వారి యొక్క తిరుగుబాటు, లోబడనొల్లని తనమును బట్టి దేవుడు వారిని అరణ్యములోనే రాల్చేశాడు. ఇలాగూ తన కన్నుల ఎదుటనే 6 లక్షల కంటే ఎక్కువ కాలు బలము కలిగిన వారు అరణ్యములోనే చనిపోవుట చూచిన మోషే ఇక ఈ ప్రజలను చాలా జాగ్రత్త పరుస్తున్నాడు. ముందు ప్రయాణములో మోషే ఉండడు. దేవుడు మరొకరికి నాయకత్వాన్ని అప్పగించాడు. అది డిక్లేర్ చేశాడు. మోషే కూడా డిక్లేర్ చేశాడు, దేవుడు కూడా తెలియజేశాడు. యెహోషువ ఇక ముందు నడిపించేవాడుగా ఉంటాడు. కనుక మోషే ఇశ్రాయేలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాడు, జాగ్రత్త పరుస్తున్నాడు. ఉండే ప్రమాదాలు మోషే ఎరుగుతాడు. యోర్దాను దాటిన తర్వాత ఉన్న ప్రమాదాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, వారి ప్రయాణ విధానాలు ఎలాగుంటాయి, వాటన్నిటి మధ్య ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉంటారు అనే విషయాన్ని మోషే ఎరిగిన వాడై మోషే ఈ ఉపదేశాన్ని వారికి వినిపిస్తున్నాడు. ఇందులో మళ్ళీ పదాజ్ఞలు గురించి రాశాడు. అవి నిర్గమకాండములో కూడా చూసాం మనం. అందుకే రిపీట్ అవుతాయి. ఇది రెండవసారి మాట్లాడుతున్నాడు గనుక అవే విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పడం కూడా కనిపిస్తుంది. కనుక ఈ ద్వితీయోపదేశ కాండములో అక్కడక్కడ మనకు హెచ్చరికనిచ్చేది, నేర్పు కలిగించే కొన్ని మాటలను మనము చూసుకొని ధ్యానిస్తూ ముందుకెళ్ళిపోదాం. ప్రభు చిత్తమైతే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి పుస్తకము బేసిక్ దాని గురించిన అవగాహన మనకు రావాలి. కనుక అలాగూ మొదలుపెట్టాను. మరి ముందుకు ఎంత దాకా కొనసాగుతామో ప్రభు చిత్తము తెలియదు. ఇప్పటికైతే ద్వితీయోపదేశ కాండం వరకు వచ్చాము. ఇక ముందు ఇంకా అనేక గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథం అంతా ఎన్ని పుస్తకాలు? 39 పుస్తకాలు పాత నిబంధనలో ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 ఉన్నాయి. మొత్తం ఎన్ని? 66 పుస్తకాలతో ఉన్నది బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథము 66 పుస్తకాలతో ఉన్నది కాబట్టి మనము వీటన్నిటినీ వరుసగా ధ్యానించడానికి మనము ప్రయాసపడదాం. ప్రస్తుతము పాత నిబంధన గ్రంథాన్ని మనం మొదలుపెట్టాము. అనుకోకుండానే ప్రారంభించాను. ప్రభు దానిని కొనసాగిస్తున్నాడు. మనకు చాలా పాఠాలు నేర్పించాడు ప్రభు. వాటిలో ఎన్ని మనము అనుసరిస్తున్నాం అనేది మనము ప్రభు సన్నిధిలో తేల్చుకోవాలి, తెలియజేసుకోవాలి. నాకు చెప్పకున్నా పర్వాలేదు, నాకు చెప్పడానికి అవసరం లేదు. దేవునితో మనం చెప్పుకోవాలి, మన మనస్సాక్షితో మనం చెప్పుకోవాలి. కానీ చాలా మార్పు జరిగింది. ఒక సంఘ పెద్దగా, కాపరిగా నేను చూస్తున్నప్పుడు మన సంఘ విశ్వాసులలో, సహోదర సహోదరులలో చాలా మార్పు వచ్చేసింది. ఆత్మీయ స్థితిలో చాలా నేర్పు పొందుతున్నారు. వాక్యము మీద ఆశ కలిగింది. చాలా మంచి సంకేతాలు ఇవి. వాక్యమే మనలను బ్రతికించేది. దేవుని వాక్యం ఏమంటుందంటే వాక్యమే మనలను బ్రతికించేది. ఈ వాక్యము లేకపోతే మనము విశ్వాసులము బ్రతకలేము. అంటే ఎలా? ఇప్పుడు భౌతికంగా మనం బ్రతుకుతామేమో కానీ ఆత్మీయ స్థితిలో మనం బ్రతకలేము, చచ్చిపోతాం మనం. కనుక దేవుని వాక్యము మనలను బ్రతికిస్తుంది. కనుక వాక్యము మీద మంచి ఆసక్తి కలిగి ఉండడం మంచిది. చదివేవారు నేను ప్రతి విషయంలో చాలా అబ్జర్వేషన్, అంటే ప్రభు సన్నిధిలో చాలా ప్రార్థనాపూర్వకంగా మాట్లాడుతూ ఉంటాను నేను. ఇప్పుడు మొత్తం పని ఏమి లేదు కదా, ఇదే పని నాకు. దినమెల్లా ప్రభు సన్నిధిలో గడపడం, అనేక విషయాలు ప్రభు సన్నిధిలో తెలుసుకోవడం. దేవుని మహాకృప
మనకు సంఘములో ఇలాంటి మంచి ఆసక్తి సహోదరుల కూడికలో, అలాగే ఆదివారపు కూడికల్లో కూడా సహోదరులేమి చిన్నపిల్లలు కూడా చాలా శ్రద్ధగా వాక్యాన్ని వినడం, మన సంఘము ఒక మాదిరిగా నిలిచిన సంఘమని కొందరి ద్వారా విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, అతిశయ కారణంగా ఉంటుంది. కనుక మనం ఇంకా జాగ్రత్త పడుతూ మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మరి ఎక్కువగా ప్రభువులో ఎదగడానికి, వాక్యమును ఎక్కువగా విని ధ్యానించడానికి ఇష్టపడాలి. యెహోవా దేవుడు వారి మధ్య ఉన్నాడు అనే విషయాన్ని వారు మర్చిపోవద్దు. వారు విచ్చలవిడిగా ప్రవర్తించొద్దు, అలాగని వారు భయపడుతూ ఉండొద్దు. ఇవన్నీ జాగ్రత్త పడడానికి యెహోవా దేవుడు వారి మధ్య ఎలా ఉన్నాడు అనే విషయాలు మోషే వారికి తెలియజేసినప్పుడు మనము మొట్టమొదటిగా ధ్యానించిన అంశం ఏంటి? యెహోవా మీ ముందర నడుచువాడై ఉన్నాడు. యెహోవా దేవుడు ఎలాగుంటాడంటే మీతో ఉంటాడు, మీకు ముందుగా నడుస్తాడు. కాపరి గనుక కాపరి ఎప్పుడు ముందుగానే నడిచేవాడుగా ఉంటాడు, మీ మార్గాన్ని సరళం చేస్తాడు, మిమ్మును నడిపించేవాడుగా ఉంటాడు అనే విషయాన్ని తెలియజేశాడు. ఆ వచనాలు మనము కొన్ని వారాలు ధ్యానించాము. ఆ అంశము చాలా అద్భుతమైన మాటలు అక్కడ మనం గ్రహించడానికి దేవుడు కృప చూపినాడు. మొదటి అధ్యాయములోనే మనం చదివాం 33వ వచనం, ముందర నడిచిన దేవుడు. రెండవదిగా ఆయన పక్షమున యుద్ధం చేస్తాడు. ఎందుకంటే యుద్ధాలు ఉన్నాయి. ఎక్కడైనా మీ స్వంత బాహుబలము మీద మీరు ఆధారపడొద్దు. మీ యుద్ధ నేర్పు కానీ, మీ ఆయుధాల మీద కానీ, మీకున్న జ్ఞానమును బట్టి కానీ మీరు యుద్ధము చేయుటకు వీలు లేదు. కానీ మీ పక్షమున యుద్ధము చేసేవాడు యెహోవా దేవుడే. ఇదివరకు కూడా జరిగిన యుద్ధాలలో దేవుడే వారి పక్షాన ఉండి యుద్ధం చేశాడు. ఈ అనుభవాన్ని మోషే ఎరిగినవాడు గనుక మోషే వారికి తెలియజేశాడు, దేవుడు మీ మధ్య ఉన్నాడు, మీ పక్షమున యుద్ధం చేస్తాడు. ఈరోజు కూడా అవే మాటలు మనకు వర్తిస్తాయి. ఆనాడున్న దేవుడు ఈనాడు అదే దేవుడు ఉన్నాడు. దేవునిలో మార్పు లేదు. మనుషులం మారిపోయాం. ఆ రోజు ఇశ్రాయేలు ఉండి ఈరోజు దేవుని ప్రజలం, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని ప్రజలముగా ఉన్న మనము ఈ రోజుల్లో ఉన్నాం. మన తర్వాత వచ్చే తరానికి కూడా ఇవే మాటలు. దేవుడు మన పక్షాన ఉంటాడు, క్రీస్తు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని పౌలు కూడా తెలియజేశాడు. ఆ క్రీస్తు యేసు ప్రేమ నుండి మనలను ఎవడు కూడా ఎడబాపేవాడు ఉండడు. ఇట్టి గొప్ప ఆదరణ నిరీక్షణ కలిగి ఉండాలనేది వారికి తెలియజేశాడు. మూడవదిగా దేవుడు వారికి సమీపముగా ఉన్నాడు అని చెప్పాడు. మీరు తొందరపడిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఇంతకుముందు మళ్ళీ మేము వెనక్కి వెళ్దామనే ఆలోచన ఎన్నోసార్లు కనుపరిచారు. ఆ మోషే ఏమాయనో అని పలికారు. కనుక మోషేతో యెహోషువతో పనిలి దేవుడే మీకు సమీపముగా ఉన్నాడు. యెహోవా దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు. తర్వాత విషయాన్ని మనము ఆయన కనికరము గల దేవుడు అని చూసాము. తర్వాత దహించు రోషము గల దేవుడు. తర్వాత అద్వితీయుడగు యెహోవా. గతసారి మనము ఆయన నమ్మదగిన దేవుడు. ఎన్ని మాటలు అయినాయండి? 7 మాటలు అయినాయి. ఈరోజు మరొక మాట మనము చూసుకుందాం. 7వ అధ్యాయములోనే 21వ వచనాన్ని చదువుతాను. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఎవరు? ఆయన
నీ దేవుడైన యెహోవా ఎలాంటివాడు? భయంకరుడైన మహాదేవుడు. దేవుడి మాటలు దీవించునుగాక. ధ్యానం కొరకై చిన్న ప్రార్థన చేస్తాను, క్లుప్తముగా ధ్యానించుకొని ముగిస్తాం. చిన్న అంశాలు, చిన్న అంశాలు ఇవి. అవి మన మనసులో ఉండిపోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. పెద్ద ప్రసంగాలు ఏమి ఉండవు. ఒక మాటలో మనము నేర్చుకొనవలసిన విషయాలు కొన్నైనా మనము గ్రహించి వాటిని గూర్చిన ఆలోచన మనం కలిగి ఉంటే ఎంతో ధన్యులమైతాం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన తండ్రి, దయగల ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేతనే ఇదిగో ప్రభువా, ఇంతవరకు మీరు మాకు తోడయుండి నడిపిస్తూ ఉన్న విధానమును బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయం ప్రభువా, మీ మాటలు మేము ధ్యానించడానికి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనం చదివి ఉన్నాం. దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన దేవుడు అనే మాట చదివి ఉండగా వివరముగా ధ్యానించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మీ ఆత్మ జ్ఞానముతో మమ్మను నింపండి. మీ మాటలు మాకు వినిపించండి. మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ నోటికి బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. విన్న మాటలెల్లా మేము హృదయములో భద్రపరుచుకుంటూ ఆదరణ పొందుచు ఆత్మీయంగా మేము క్రమపరుచుకొనుటకు మా ప్రవర్తన, మా విధానాలు అన్నీ సరిచేసుకోవడానికి మీ కృప చూపుమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనము ఈ మాట చదివినప్పుడు ఎలాగ అనిపిస్తుంది మనకు? ఆయన భయంకరుడైన మహాదేవుడు. భయంకరుడు అనగానే భయం వేస్తుందా లేదా? భయం వేస్తుంది కదా. భయపడాలి. అందుకే ఆయన వర్ణన చేశాడు, ఆయన భయంకరుడైన దేవుడు సుమా. దేవుడు అన్నిసార్లు నన్ను ప్రేమిస్తాడు, ప్రేమామయుడు, ప్రేమామయుడు. ఇవే జ్ఞాపకం చేసుకుంటాం దేవుణ్ణి కదా. దేవుని ఎప్పుడు ప్రార్థనలో, దేవా నీవు భయంకరుడవైన మహాదేవుడవు, భయముతో బ్రతుకున్నట్లు సహాయం చేయమని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? మనం ఎప్పుడైనా మంచి కోరుతాము, నీవు ప్రేమమయుడవు, కనికరము గల దేవుడవు, కృపగల వాడవు, సహాయం చేయు ప్రభువా. ఇలాంటివి ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. కానీ దేవుడు భయంకరుడైన మహాదేవుడు ఆయన. ఈ మాట మరొక చోట మరొకసారి కూడా చెప్పాడు. ఇదే గ్రంథములో 10వ అధ్యాయం చూడండి, 16వ వచనం. అక్కడ నీ దేవుడైన యెహోవా 17వ వచనం, పరమదేవుడు, పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. భయంకరుడైన దేవుడు. ఆయన నామము కూడా భయంకరమైనదని రాశాడు. 99వ కీర్తన 99వ కీర్తనలో ఒక వచనంలో మనము ఆ మాట చూడగలుగుతాం. 3వ వచనం, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. భయంకరమైన నీ గొప్ప నామము అన్నాడు, భయంకరుడైన దేవుడు అన్నాడు. ఆయన నామము భయంకరమైనదే. యాకోబు ఒకసారి పేరు అడిగాడు, నీ పేరేంటి ప్రభు అంటే, నా పేరు ఎందుకు అడిగితివి అన్నాడు. చెప్పలేదు పేరు. ఎబ్బేజు రేవుకాడ
ఒంటిగా దొరికిపోయాడు యాకోబు. ఒక నరుడు అనుకొని పెనుగులాడుతూ ఉండిపోయాడు, గెలవలేకపోయాడు. కనుక గ్రహించాడు, తాను పోరాడున్నది నరునితో కాదు, దేవునితోనే అనుకున్నాడు. పేరు అడిగాడు. నా పేరు ఎందుకు అడిగితివి అన్నాడు. పేరు చెప్పలేదు. బహుశా పేరు భయంకరమైన గొప్ప నామం అది. యాకోబు వినగలుగుతుండెనో లేదో. ఆయన భయంకరుడైన దేవుడు అన్నాడు. ఏ విషయంలో భయంకరుడు ఆయన తెలుసుకోవాలి మనం. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారని, తండ్రి ఉంటాడు ఎక్కువ, తల్లులు ఎక్కువ, చాలా ఎప్పుడు ఒకే రకంగా ఉంటారు, ఎప్పుడు ప్రేమ చూపుతూనే ఉంటారు. కానీ తండ్రులలో 2 రూపాలు కనిపిస్తాయి పిల్లలకు. ఇప్పుడు అది కూడా లేదనుకుంటాను, చాలామంది తండ్రులు కూడా మారిపోయారు. మా కాలంలోనైతే తండ్రిలో 2 రూపాలు చూస్తుంటే, ఒకటి చాలా ప్రేమగా ఉండే రూపము, అలాగే భయంకరమైన రూపం కూడా చూసేవాడను. మా నాయనగారు ఒక్కోసారి కొడితే మాకు ఎంత ఇట్లా కొడతాడు అనుకుంటే ఇప్పుడు తర్వాత అటువంటి కోపంతో భయంతో ఉండేవారం మేము. మా నాయన పని నుండి వారు 3:30కు బయటకు వచ్చేస్తారు. ఆ కంపెనీ పక్కకే మా చాలు ఉండేది. అక్కడ బొంగ, అప్పుడు సైరన్ వాయిస్తుండేవారు. సైరన్ ఏగగానే మేము ఎక్కడున్నా పరిగెత్తుకొని ఇంటికి వచ్చేవారు. అంటే మా నాయన యొక్క భయంకరమైన రూపాన్ని మేము చూసాము. ఒకవేళ మేము అక్కడే ఉంటే వచ్చిన తర్వాత అప్పుడు ఆ రూపం వేరుగా ఉండేది. ఒకవేళ మేము ఇంటి దగ్గర అలాగే ఉంటే ఆ రూపం వేరుగా ఉండేది. ఇలాగూ 2 రూపాలు మనము మన భౌతికంగా, మన శరీరం సంబంధంగా ఉన్న తండ్రులలోనే మనం చూస్తాం. దేవునిలో కూడా ఇలాంటి స్వభావము చూడండి. మనం ఎప్పుడు దేవుణ్ణి చాలా ప్రేమ గలవాడు, కనికరము గలవాడు, ఇవన్నీ అవును, అది కాదనేది లేదు, అందులో అబద్ధమేమి లేదు అందులో. కానీ అదే సమయంలో ఆయన భయంకరుడైన దేవుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకు భయంకరుడు? ఊరికే భయంకరుడుగా కనిపిస్తాడా మనకు? ఇప్పుడు నేను ఉదాహరణ ఇచ్చాను. ఊరికే కనిపిస్తాడు? మనం ఏదైనా తప్పులో ఉంటేనే మనకు భయంకరంగా కనిపిస్తారు. కీర్తనల గ్రంథము 45వ కీర్తనలో దేవుడు కొన్ని అసహ్యించుకునే విషయాలు ఉన్నాయి, కొన్ని ఇష్టపడని విషయాలు ఉన్నాయి. ఆ విషయంలో భయంకరుడు ఆయన. దేవుడు కొన్ని ఇష్టపడని విషయాలు ఉన్నాయండి. మనము దేవుడు అన్నీ ఇష్టపడతాడు, పర్వాలేదు అనుకొని చాలా మోసపోతాం మనం. 45వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు అన్నాడు. దేవుడు ఏది ప్రేమిస్తాడు? నీతిని ప్రేమిస్తాడు. నీతిగా బ్రతికితే దేవుడు ప్రేమమయుడుగా మనకు కనిపిస్తాడు. ఆయన స్వరూపము మనకెంతో ఆనందంగా కనిపిస్తుంది. భక్తిహీనతతో ఉంటే ద్వేషిస్తాడు, భక్తిహీనులను ద్వేషిస్తాడు. ద్వేషించడము అనగానే మన ముఖ ఛాయలు వేరైపోతాయి. అవుతాయా లేదండి? మనకిష్టం లేని వాళ్ళు కనిపిస్తే ఇంతవరకు నవ్వుతూ ఉన్నోళ్ళు వెంటనే ఏంట్రా ముఖమంతా వేరైపోయానండి, మాకు పక్కకి ఎవరో కనిపిస్తారు మనకు. ద్వేషించినప్పుడు దేవుని యొక్క ఆ స్వరూపము భయంకరంగా మారిపోతుంది. భక్తిహీనతను ద్వేషిస్తాడు. రెండో మాట చూపిస్తాను. 119వ కీర్తన 119వ కీర్తన 113వ వచనం. ఇంకెవరిని ద్వేషిస్తాడు?
ద్విమనస్కులను ద్వేషిస్తాడు. ఈ రెండు కేటగిరీలను చూసినప్పుడు దేవుడు వారిని ద్వేషించుకుంటాడు, వారిని ఇష్టపడడు. ఇష్టపడని వారి ఎడల ఆయన భయంకరుడుగా కనిపిస్తాడు. ఎందుకంటే వారి మీదికి ఉగ్రత వస్తుంది. దేవుడు ఉగ్రతను కుమ్మరించేవాడు కాదంటారా? దేవుని కోపం రాదా? దేవుని ఉగ్రత రాదా మన మీదికి? అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును అన్నాడు. దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును అంటే ఏ విషయంలో అవిధేయులు? పైన రాయబడ్డాయి చూడండి. మీ అవయవములను, మనలో భూమి మీద ఈ అవయవాల్లో ఏ ఉండకూడదు? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయుడు అన్నాడు. మీరే అది కనిపిస్తే దేవునికి ద్వేషించుకుంటాడు. ఎవరికి రాశాడు ఇది? అన్యులకు రాయలేదు, నమ్మని వారికి రాయలేదు. కొలస్సీ పత్రిక నమ్మని వారికి ఇవన్నీ అవసరం లేదు. పాపమేంటో వారికి తేటగా చెప్తున్నాడు. నమ్మని వారికి రాసిన విషయాలు ఉన్నాయి, నమ్మిన వారికి రాసిన విషయాలు. నమ్మిన వారిలో కూడా ఇలాగ ఎవరైనా కనిపిస్తే దేవుని ఉగ్రత వారి మీదికి వస్తుందన్నాడు. నా ఇష్టం, నేను ఎలా అయినా జీవిస్తాను అనుకునేవారు ఈ రోజుల్లో చాలామంది కనిపిస్తారు మనకు. లోపల మరుగుగా ఉంచుకొని దేవుని సన్నిధిలో ఏం ఎరగనట్లుగా కనిపిస్తారు. ఆరాధనలో ఉంటారు, మళ్ళీ ఎవరిని బట్టి ఎవరిని వద్దంటామండి, ప్రకటన చేస్తాం. అందుకే తను తాను పరీక్షించుకొనవలెను. పరీక్షించుకోకపోతే దేవుని ఉగ్రత ఉన్నదా లేదా? కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఉన్నది. ఒకవేళ పరీక్షించుకోకపోతే 31వ వచనములో చూడండి. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము అన్నాడు. 30వ వచనములో చూడండి. వివేచించక ప్రతి తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఇందువలననే అన్నాడు. కనుక అందువలన కూడా మనకు రోగాలు, తుదకు నిద్రించే పరిస్థితులు, ఇలాంటివి బలహీనులము కావడం సంభవిస్తాయి మనకు. అందుకే ప్రభు ఏమన్నాడంటే మనలను మనమే విమర్శించుకుంటే సరిపోతుంది, తీర్పు పొందం మనము. 32వ వచనం, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండునట్లు ప్రభు చేత శిక్షించబడుతున్నాము. లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకుండా దేవుడు మనలను తానే శిక్షిస్తున్నాడు. అంటే శిక్షించేవాడుగా ప్రభు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. కనుక ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు దైవ సన్నిధిలో ఉండడానికి వీల్లేదండి. ఎవరు ఎట్లా ఉన్నా, ఏ సంఘములో ఎలా ఉన్నా మనకు వాటితో పని లేదు. లక్షలాది మంది, వేలాది మంది ఉంటారు, ఎవరిని పరీక్షిస్తారు? వస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒక షోలు నడిచినట్లుగా నడుస్తాయి. వచ్చేవారు వస్తారు, పోయేవారు పోతారు. రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకునేవారు అక్కడ బయటనే ఇస్తారు. ఎక్కడిస్తారు? బయటనే ఇస్తారండి. ఎంట్రీ హైదరాబాద్లో నేను కల్వరి టెంపుల్కి వెళ్ళాను, చూద్దామని. ఒకసారి కల్వరి టెంపుల్కు చూద్దాం, చాలా పేరుగాంచిన చర్చ్ కదా అని. రొట్టె రసపు ఆ గిన్నె ఉంటుంది, అది బయటనే ఇస్తారు ఎంట్రీలో.
ఎంట్రీలోనే మనం తీసుకెళ్ళాలి దాన్ని. చూడండి ఎంత చులకనగా దేవుని యొక్క ఆ బల్ల మీద ఉన్న వాటిని, దేవుని యొక్క బల్ల మీద ఉన్న వాటిని ఎలా పంచుతున్నారు. దానికి విలువ లేకుండా అయిపోయింది. ఎవరు చెప్పాలి? మళ్ళీ పెద్ద దైవ సేవకుడు, లక్షల కొలది ఉన్న సంఘం అది, గొప్పగా ప్రపంచవ్యాప్తముగా వాడబడుచున్నవాడు. ఎవరు ప్రశ్నిస్తారు? ఎవరు చెప్తారు? కానీ మనం ప్రశ్నించే అవసరం లేదు, పరిశీలించుకునే అవసరత మాత్రం ఉన్నది మనకు. ఎవరిని ప్రశ్నించే అధికారం మనకు లేదు. మనము పరీక్షించుకొనవలసిన పని మనకు ఉండాలి. మన మట్టుకు మనం పరీక్షించుకోవాలి. లేకపోతే దేవుని ఉగ్రత, ఆయన భయంకరుడైన మహాదేవుడు సుమ, ఆయన భక్తిహీనతను ద్వేషిస్తాడు. భక్తిహీనత అంటే భక్తిగా ఉండి హీనులైపోతారు. అంటే మొదట వారు భక్తిగా ఉన్నవారే భక్తిహీనులైపోతారు. మొదట అసలు భక్తి లేని వారు భక్తిహీనులు ఎలా అయిపోతారు? వారు భక్తిగా ఉన్నవారు భక్తిహీనులైపోతారు. అలాంటి వారిని ద్వేషిస్తున్నాను అన్నాడు. కొలస్సై పత్రికలో రాసినవన్నీ మన శరీరమందు మనం ఇంకా కలిగి ఉంటే ఉగ్రత అలాంటి అవిధేయుల మీదికి వస్తుంది. యవనస్తులు కూడా చాలా ఆలోచన చేయాలి. ఈ దినాల్లో చాలా ప్రమాదం ఉన్నది. అసలు యవనస్తులు ఏమి స్పందించరు. చాలా అంటే ఎలా అనిపిస్తుంది అంటే వింటున్నారా, గ్రహిస్తున్నారా లేదా అనిపిస్తుంది. దేర్ ఇస్ నో కదలిక ఉండదు, అసలు కదలిక ఉండదు, మెదలిక ఉండదు. మళ్ళీ సేమ్ రొటీన్, ఏ కొంత మార్పు ఉండదు. దినదినం ఏదైనా ఎదుగుతున్నారనడానికి సూచనలు కూడా కనిపించవు. చాలా చింతగా ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా చింత ఉంటుంది, తప్పకుండా ఉంటుంది లేండి. ఇంటిలో ఏం మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ వస్తూ పోతూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? సేమ్ సంఘములో కూడా అంతే. వస్తూ పోతూ ఏ విషయంలో కూడా స్పందించకుండా, ఉత్సాహము, ఉజ్జీవం చూపించకుండా ఉంటే మాలాంటి వారికి కొంత బాధ. కానీ ప్రయత్నం చేస్తూ ఉంటాం, వాక్యము బోధిస్తూ దేవుడు తన ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని కదిలించాలనే ఉద్దేశము కలిగి మాట్లాడుతూ ఉంటాం. ఇలాగూ దేవుని ఉగ్రత కనిపించేది ఈ విషయాల్లో, భయంకరుడుగా కనిపించేది భక్తిహీనత. రెండవది ద్విమనస్కులు అన్నాడు. రెండు మనసులు, ఇటు ఒక లోకములో ఒక రకంగా, ఇటు వస్తే ఒక రకంగా. ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈ విధంగా? నిన్న మొన్న చాలా చక్కగా విన్నారు కదా, చాలా ఆనందించారు అక్కడ. ఎంతసేపు? ఈరోజు ఉన్నదా నిన్నటి ఆనందం? ఇక రేపు ఉంటుందా? విన్న మాటలు చాలా అద్భుతమైనవి, నేర్చుకోవలసినవి అవి. అన్య జనాంగము నుండి మనము వేరైపోయాము. నాకు ఒక మాట చాలా తట్టిందండి. నేను ఎక్కడైనా పోతే అది పాటిస్తాను. మన సంఘములో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసినా నేను పాటిస్తాను. అన్యుల ఆచారం పాటించను. అక్కడ 10 మంది లేస్తారే, అమ్మాయి ఇటు నిలబడాలి, ఇటు నిలబడాలి, 10 మంది చెప్పడానికి వస్తారు. మనం మర్చిపోయి ఇటు నిలబెట్టినాం అనుకోనండి. నాకు ముందు తెలియదు ఎక్కడ నిలబడ్డా ఏంటి అనుకునేవాడను. అలాగే రైట్ సైడ్ ఉంటే నేను పర్వాలేదు అనుకున్నా. అక్కడ 10 మంది వచ్చారు అంటే కొందరు వచ్చారు, లేదు అన్న ఇటు నిలబెట్టాలన్న. పెళ్ళిళ్ళు చేసినాను నేను కూడా చాలామందికి. అంటే అన్యజనుల ఆచారాలు ఇంకా మనలో ఉన్నాయి. అంటే లోకముతో ఇంకా మనకు పొత్తున్నది. ద్విమనస్సు అంటే ఇదే, రెండు మనస్సులు కలిగిన వారం. అయ్యో అది అలా చేయకపోతే ఏమో అనుకుంటాను, ఏం జరుగుతుందో, ఏం అనర్థం జరుగుతుందో అనుకుంటారు చాలామంది. భయపడిపోయే విశ్వాసులు ఉన్నారు. ఏం జరుగుతుందో అనుకుంటారు. అదొక పాయింట్. అయితే ఎవరు ఏమనుకుంటారో అనుకునేవారు కొందరు ఉంటారు. అక్కడ కొందరిని సంతోషపరచడానికి కొన్ని విషయాలు ఆచరిస్తాము, కొన్నేమో భయంతో ఆచరిస్తాం. మనం ఇర్మియా గ్రంథములో ఒక మాట ఉన్నది చూడండి.
ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇశ్రాయేలు వంశస్థులారా, మొదటి యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి అన్నాడు. ఎంత స్పష్టంగా చెప్పాడండి. ఇందులో ఏమి అసలు దాని అర్థం ఏంటి అనేది ఏ వకీలుకి ఇచ్చినా సేమ్ మాట్లాడతాడు. దాంట్లో తప్పు ఒప్పు తీయలేడు. అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి అన్నాడు. వారు భయపడతారు, వారితో పని, వారికే భయం ఉంటుంది. మనకెందుకు భయం? మనకెందుకు భయం? యెహోవా నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? ఎంత గొప్ప మాట అది. కీర్తనలో ఒక చోటున్న నాకు భయమేలా అని రాశాడు. నరమాతృలతో నేను ఎందుకు భయపడుదును అన్నాడు. నాకు అధ్యాయం సరిగా జ్ఞాపకం లేదు కనుక తీర్చలేదు. కనుక భయపడకూడదు. చాలామంది విశ్వాసులు భయంతో ఉంటే భయమే మనలను ఏం చేస్తుందంటే చాలా భయంకరమైంది. చూడండి, యోబు గ్రంథం అనుకుంటాను. యోబు గ్రంథంలో ఒక మాట, యోబు గ్రంథం 5వ అధ్యాయము, యోబు గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం, నా 3వ అధ్యాయం 25వ వచనం. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో, అండ్ వినండి మంచిగా చూడండి, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది అన్నాడు. ఏది జరుగుతుందని నీవు భయపడతావో అదే సంభవిస్తుంది నీకు. చాటుకు పోయి ఎవరికి తెలియకుండా, నేను చాలా ఖచ్చితంగా చెప్తాను, ఏదో గాలికి విన్న మాటలు కాదు, ఖచ్చితంగా మాట్లాడే విషయాలు. వీళ్ళు ఉంటారు చూడండి, అన్యులు జాదుటోనా చేసేవారు, లేక వారు ఏదో జాతకాలు చెప్తారు, ఏం సంభవిస్తుంది. వారి దగ్గరికి వెళ్ళే క్రైస్తవులు ఉన్నారు. మీలో తెలియదు కానీ ఉన్నారు అలాంటి వారు. విన్నాను నేను. ఎంత ప్రమాదం చెప్పండి. మీలో ఎవరైనా ఉంటే చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. దేవుడు వాటన్నిటిని నిషేధించాడు. సోదె చెప్పేవారిని ఉండనీయొద్దు అన్నాడు. వారిని చంపేయాలన్నాడు. ఇశ్రాయేలు రాజ్యములో దేవుడు సెలవిచ్చిన మాట. ఈ మనము ధర్మశాస్త్ర గ్రంథములో 5 కాండాలు చదువుతున్నాం కదా, అందులో ఆ మాటలు ఉంటాయి మనకు. ఇలాంటి వాటి మీద మనం మనసుంచదు. ఊర్లోకి వెళ్తారు ఇప్పుడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊర్లలో చాలా ఆచారాలు పాటిస్తారు, దినాలు పాటిస్తారు. ఎదుటి వారికి అభ్యంతరం ఉంటే వారు కోరిన దినాన్నే వెళ్ళి దర్శించండి. కానీ ఏదో మనకు భయం కలిగి ఆ దినాన వెళ్ళేది మర్చిపోండి. ఎదుటివారు ఒకవేళ వారు భయపడి అది ఈరోజు రావద్దు మమ్మల్ని, ఎవరైనా చనిపోయిన వారు సోమవారము మాట్లాడించే వారం ఏంటి సోమవారము, ఇంకా మధ్యలో ఒక 2 వారాలు ఉంటాయి. వారు ఒకవేళ భయపడితే వారు కోరిన దినాన్నే వెళ్ళండి. కానీ మీరు భయపడి ఆ దినాల్లో వెళ్తే మీకు దోషం అవుతుంది. అది మీరు భయపడేది కాక ఇంకొకరి చెప్తూ ఉంటే ఇంకా మీ మీద 2 దండన వస్తుంది. మీకు వారి దోషం కూడా మీ మీదకి వస్తుంది. చాలా విషయాలు మనం జాగ్రత్త పడాలి. దేవుడు భయంకరుడైన దేవుడు. ఆయన ఇలాంటివి ఆయన ఓర్చుకోడు. ద్వేషించును అని ఎందుకు రాశాడంటే దెర్ ఈజ్ నో కాంప్రమైజ్ విత్ దట్. ద్వేషిస్తాడు. అపవిత్రతను ఎలాగూ ద్వేషిస్తాడో దేవుడు, విగ్రహారాధన ఎలాగూ ద్వేషిస్తాడో, ద్విమనస్కులను ఆయన ద్వేషించును అన్నాడు. ఇది లవోదికయ సంఘకాలం. ఇది
ఈ దినాల్లో చాలామంది ఇలాగుంటారు. ఈ సంఘకాలాన్ని ఏమన్నాడంటే లవోదికయ సంఘకాలం. ఈ కాలం ఎలాగూ వెచ్చగానైనను చల్లగానైనను లేని కాలం. అంటే ఇటు వెచ్చగా చల్లగా రెండు మిక్స్ ఉంటారు. పూర్తిగా సార్వత్రిక సంఘకాలాన్ని చెప్తున్నాడు. అందులో మన సంఘం కూడా వస్తుంది. మన సంఘం కూడా వస్తుందండి. ఎంత పర్సెంటేజ్లో ఆ లెక్కలో ఉంటామో అంత నష్టపోతాం మనం. ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కదా. పోనీలే నేను మళ్ళా ప్రార్థన చేసుకుంటానంటే, కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునంటే ఎక్కడ నుండి రాదని చెప్తాడు దేవుడు. ఎక్కడి నుండి రాదు, ఎటు చూసినావో అటే చూడమంటారు. ఎవరి వైపు చూసావో ఇంతవరకు వారి వైపే చూడమంటారు. యెహోవా వైపు చూస్తే యెహోవా వలన సహాయము కలుగును అనే నిరీక్షణ మనకుంటుంది. కనుక మనస్సు, రెండు మనస్సులు ఉండేది మర్చిపోండి. ఖచ్చితంగా ఉందాం ప్రభు కొరకు. ఆయన రాకడ సమయం మనము ఆలోచన చేశాం. ప్రభు త్వరగా వస్తాడు. ఇదిగో నేను ఆయన త్వరగా వచ్చుచున్నాడు అని రాశాడు 1వ అధ్యాయం ప్రకటన గ్రంథములో. ఆల్రెడీ వచ్చుచున్నాడు అంటే స్టార్టెడ్ అన్నట్లు. వస్తాడు అని రాయలేదు, వచ్చుచున్నాడు అన్నాడు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అది. వచ్చుచున్నాడు అన్నప్పుడు ఆయన వస్తున్నాడు. ఎంతవరకు వచ్చాడో మనకు తెలియదు. ఎప్పుడైనా చేరుకుంటాడు. ఎప్పుడైనా మనకు ఆ బూర శబ్దం వినిపిస్తుంది, వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ సమయంలో వస్తే ఎంతమంది లేస్తామో ఎంతమంది ఉండిపోతామో తెలియదు. ఉండిపోయేవారు ఉంటారు, అందరూ లేవరండి, అందరూ లేవరు. ఉండిపోయేవారు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారండి. ఇష్టానుసారంగా బ్రతికి అసలు మారు మనసు పొందిన అనుభవమే లేకపోతే ఎలా లేస్తారు? బోర్న్ అగైన్. యోహాను పత్రిక 1వ పత్రికలో చూడండి. యోహాను పత్రిక 1వ పత్రిక 6వ వచనం. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. అంటే రక్షింపబడ్డావు, పాపం చేస్తున్నావు, పాపంలోనే ఉండిపోయావు నువ్వు. వాని గురించి ఏమంటున్నాడు? వాడు పాపము చేయి వాడెవడును ఆయనను చూడను లేదు, ఆయనను ఎరుగను లేదు. ఆయనను ఎరగని వాడు, నువ్వు రక్షింపబడినా నీవు పాపములో జీవిస్తే ఆయనను ఎరగని వాడవైతావు. నీవు తిరిగి జన్మించిన అనుభవం నీకు లేదు కాబట్టి, ఒకడు తిరిగి నూతనంగా జన్మించితేనే తప్ప వాడు దేవుని రాజ్యములో చేరడు అన్నాడు. నిన్న దైవ సేవకుడు చెప్పిన దాంతో మురిసిపోయారు. అందరం వెళ్ళిపోతాం మీదికని. ఆయన ఇంకా వివరాలు చెప్పలేరు చాలా, ఎందుకంటే సమయం ఆయనకు చాలా తక్కువగా. ఇలాంటి కొన్ని ప్రశ్నలు వస్తే ఇవన్నీ తేటగా వచ్చేస్తాయి మళ్ళీ. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువులో ఉన్నవారము ద్విమనస్కులను ఆయన ద్వేషించుకుంటాడు, భక్తిహీనతను ఆయన ద్వేషిస్తాడు. కొన్నిటికి దేవుడు దూరముగా పారిపోమన్నాడు. మరికొన్ని విషయాలు ఏమని హెచ్చరించాడు? కొన్నిటికి దూరంగా అసలు వెళ్ళిపోండి మీరు. దెర్ ఇస్ నో నీడ్ టు స్టాండ్ దేర్. మనం ఏమనుకుంటా, నేను నిలబడతాను, నేను ధైర్యంగా ఉన్నాను, నేను అసలే మారిపోను, అసలే పడిపోను అనే ఆత్మీయ అతిశయం కలిగిన వారు లేకపోలేరు. కానీ ఒకటి మర్చిపోవద్దు, అపవాది మనకంటే బలవంతుడు. మనకున్న బలం మన ప్రభువే. ఎక్కడిది? లేకపోతే మన బలం ఎక్కడిది? యెహోవాయే నా బలము అన్నాడు దావీదు. అన్ని యుద్ధాలు జయించడానికి బలం ఎక్కడిది దావీదుకు? యెహోవాయే నా బలము. యుద్ధాలన్నీ జయించాడు తన బలం చేత కాదు, యెహోవా తన పక్షమున యుద్ధమాడాడు. తానే చెప్పాడు, యెహోవా మన పక్షమున యుద్ధమాడేవాడుగా ఉన్నాడు. యుద్ధము యెహోవాదే అని డిక్లేర్ చేశాడు దావీదే.
పౌలు కూడా ఏమన్నాడంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలుగుతాను. మన బలం ఆయనే. కనుక మనము ఈ విషయాలన్నిటిలో మనలను మనం పరిశీలన చేసుకుంటూ క్రమపరుచుకుంటూ పోవాలి. ఎప్పుడైతే తెలుసుకున్నాం అనుకోండి, దేవుడు మాట్లాడుతుంటాడు ప్రతిసారి. ఈ మాటలు మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ మాట్లాడుతుండొచ్చు మనతో, మరొకరి ద్వారా మాట్లాడుతుండొచ్చు, నీ అంతరాత్మతో కూడా నువ్వు చదివినప్పుడు మాట్లాడుతుండొచ్చు, లేక మళ్ళీ ఇక్కడే ఈ ప్రసంగాన్ని మనం వింటుండొచ్చు. ఎప్పుడు విన్నా మనము మార్పు చెందాలి. ఇష్టానుసారంగా జీవితాన్ని దేవుడు ఒప్పుకోడు, క్రమపరుస్తాడు. నీవు ఒప్పుకునే వరకు, దేవుడు అంగీకరించిన వారి అంటే దేవుడు ఇష్టపడిన వారిని ఎంతవరకు వెంటాడతాడంటే వారు మార్పు చెందేదాకా వెంటాడతాడు. మొదట హెచ్చరిస్తాడు, హెచ్చరికకు వినకపోతే గద్దిస్తాడు, కొంత గట్టిగా మాట్లాడతాడు. అది కూడా వినకపోతే శిక్షిస్తాడు. శిక్షకు కూడా మారకపోతే తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లని వారిని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనములో భ్రష్టాత్మకు వారిని అప్పగించను అని ఉన్నది. అట్లా చేస్తాడు దేవుడు. అంతదాకా మనం పోయే లోపల దేవుడు హెచ్చరించినప్పుడే జాగ్రత్త పడాలి. ఇప్పుడు కొందరు పిల్లలు ఉంటారండి, పెద్దోడిని కొడితే చిన్నోడు జాగ్రత్త పడతాడు ముందుగానే. ఇలాంటి భయం మనకు ఉండాలి. దేవుడు హెచ్చరించినప్పుడు భయపడాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు భయం కలగాలి. చూడండి 119వ కీర్తనలో 161వ వచనాన్ని చదువుతాను. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది అన్నాడు. ఏ భయం ఉండాలి? దేవుని వాక్య భయం మనలో హృదయంలో ఉండిపోవాలి. ఎవరి భయం కాదు, పెద్దలు చూస్తున్నారనే భయం, తల్లిదండ్రులు ఉన్నారని భయం, ఇవన్నీ వారు ఉండరు. ఉన్నప్పుడే మనం సాహసిస్తాం. కానీ దేవుని వాక్య భయం, వాక్యం వినేవారం మనం. ఈరోజు వింటున్నాం, ప్రతిరోజు వింటాం, మనం ఇంటిలో వింటాం. ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలో మనం ఉన్నాం. ఆ వాక్య భయాన్ని మనం కలిగి ఉంటే దేవుని కృపను పొందుతాం మనం. యవనస్తులేమి, పెద్దలేమి, చిన్నలేమి, దేవుడు 3 విషయాలు మనకు పారిపోయే విషయాలని చెప్పాడు. ఒకటి, విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి అన్నాడు. విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి. రెండవది, జారత్వమునకు దూరముగా పారిపోవుడి అని ఉన్నది కొరింథీ పత్రికలో. మూడవది, తిమోతి పత్రికలో యవనేచ్ఛల నుండి దూరముగా పారిపోవుడి అని ఉన్నది. నేను పారిపోను, అక్కడే నిలిచి పోరాడతానంటే ఓడిపోతావు. సో నో డౌట్, దేవుడే పారిపోమన్నప్పుడు నేను నిలిచి పోరాడతాను అంటే ఎక్కడ గెలుస్తావు చెప్పండి. ఈరోజు చాలామంది చేసేది అదే, నేను నిలుస్తాను, పోరాడతాను. ఇప్పుడు పిల్లలకు చెప్పండి, ఎవరు వస్తారే పోకురా, వాళ్ళతో పోకురా అంటే, పోతా, నాకేం కాదు, నేను వాళ్ళతో పాల్గొని అంటారు. మనం ఖుషి అయిపోతాం. మావాడు అట్లా కాదనుకుంటా, ఏడు పోయినా కానీ ఆడు పోడు, వాడు మంచోడు. మోసపోతాం మనం, వారు మోసపోతారు, మనం మోసపోతాం. అపవాది చాలా కుయుక్తులతో ఉన్నవాడు. కనుక వాటికి దూరంగా, అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అన్నాడు. నేను కూర్చుంటా అంటే ప్రమాదం ఉన్నది, నిలుస్తానంటే ప్రమాదం ఉన్నది. ప్రమాదం లేకపోతే దేవుడు రాయకపోవు అక్కడ. కొన్ని విషయాలను మనం అస్సలే తాకొద్దు, అటు దగ్గరికి పోవద్దు. కొన్ని విషయాలు అసలే చూడొద్దు, కొన్ని విషయాలు అసలే వినొద్దు. ఇవన్నీ గ్రంథంలో ఉన్నాయి.
కానీ వీటిని గూర్చే ఎక్కువగా మనకు ఆసక్తి ఉంది. ఏది వినద్దంటామో అదే వినాలని కోరుకుంటాం, ఏది చూడొద్దంటామో అదే చూడాలని అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళొద్దని మనం అనుకుంటాం, అక్కడికి వెళ్ళాలని సారికి మనలో ప్రేరేపణ. ఇది అపవాది మనలను టెంప్టేషన్ చేస్తాడు, ప్రేరేపిస్తాడు. మనము గట్టిగా ఉంటిమా తప్పించుకుంటాం, బలహీన పడిపోతేమా అందులో చిక్కిపోతాం. భయంకరమైన పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటాయి. సరదాగా అనుకుంటాము, సరదా పోయి చాలా ప్రమాదం మనకు వస్తుంది. దేవుడు భయంకరమైన దేవుడు, ఆయన నామము భయంకరమైనది. భీకర రూపము కలిగిన వాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో మనం చూస్తే ఆయన నిజరూపమును యోహాను చూసి వర్ణించాడు. చూచిన వెంటనే ఏమైపోయాడు యోహాను? ఏమైపోయాడు? చూసి ఆనందించాడా? చూడలేకపోయాడు, పడిపోయాడు. అసలు చూచి పడిపోయాడు. అలాంటి రూపం ఆయనది. అందుకే భయంకరమైన దేవుడు అన్నాడు. భీకర రూపము ఆయనది. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చదవండి. దేవుని యొక్క వర్ణన, నిజస్వరూపాన్ని అక్కడ వర్ణించాడు. సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు, ఆయన యొక్క స్వరూపాన్ని వర్ణించినవాడు, చూచినవాడు యోహాను. కనుక దేవుడు ఎంత ప్రేమ గలవాడో అదే సమయంలో కొన్ని విషయాల్లో చాలా భయంకరంగా ఉంటాడు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసి మనకేం భయం లేదు. దేవుడు మన తండ్రి కనుక మనం జాగ్రత్త పడితే మంచిది, అంతే. అయ్యో భయంకరుడని మనం పారిపోనవలసిన అవసరం లేదు. దేవునితో అనేక విషయాలు జాగ్రత్తగా ఉండాలనేది నేర్చుకున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపచేతనే నేడు పునరుత్థాన దినం మేమందరము సంఘముగా కూడి ఆరాధించుటకు కృపనిచ్చావు. స్తోత్రాలు. రాలేక ఉండిపోయిన వారికి మరొక సమయం అనుకూలపరచండి. చేరివచ్చిన మాకు మీరు అందించిన వాక్య ఉపదేశాలను బట్టి స్తుతిస్తున్నాం. శ్రద్ధగా విని గ్రహించి అనుసరించి నడుచుటకు తోడై ఉండండి. అందరినీ దీవించండి, మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. దూర ప్రయాణాలు చేయాలి, క్షేమంగా తమ ఇండ్లకు నడిపించుమని మరొకసారి ఇలాగూ కలిసి స్తుతించే భాగ్యము మాకిమ్మని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. వందనాలు అందరికీ. స్నాక్స్ తీసుకొని మీరు లోపల వచ్చి కూర్చొని తిన్నా మంచిదే. తర్వాత వచ్చేవారు ఈరోజు